ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను మీ రాధా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము షాపింగ్ కోసం నెక్స్ట్ వెళ్ళామండి. ఇది ఆఫ్టర్నూన్ లాగు. ఇంకా వాళ్ళ ఇంట్లో లంచ్ ఏం చేయలేదు. ఇక్కడైతే నా కోసం పిజ్జా, మా ఆయన కోసం బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. తిన్న తర్వాత షాపింగ్ చేయాలి. అండ్ మీకు చెప్పలేదు కదా, నేను ఇండియా వెళ్తున్నాను. జస్ట్ ఓన్లీ 10 days కొరకేను. మా పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా, దసరా హాలిడేస్, దానికోసమే వెళ్తున్నాను. వాళ్ళకైతే తెలియదు ఇంకా. నెక్స్ట్లో ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇక్కడనే చిన్న చిన్న హోటల్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. కేరళ ఐటమ్స్ కావచ్చు. మనము అక్కడే అయినా బిల్లు పే చేసి తినొచ్చు, లేదా ఇంటికి తీసుకొచ్చినైనా తినొచ్చు. బాగుంటాయి ఫుడ్ ఐటమ్స్ కూడా. కొన్ని కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని మరి అంతగా ఏం టేస్ట్ ఉండవు. మేమైతే తిన్న తర్వాత నెక్స్ట్లోనే షాపింగ్ అయితే నా కోసం డ్రెస్ కోసం చూస్తున్నాం. మా పిల్లలకైతే ఏం షాపింగ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు 3 months బ్యాకే కదా వచ్చి వెళ్ళినారు. ఆల్రెడీ వాళ్ళు చాలా బట్టలు తీసుకుని వెళ్ళినారు. నెక్స్ట్లో మరీ అంతగా ఏం బాగుండవు అసలే. మనకు నచ్చినవి, మన టైపు, మన ఇండియన్ టైపు ఇక్కడ ఏం అంతగా ఉండవు. తర్వాత ఇంకా నేను ఇంటికి తీసుకెళ్ళడానికి చాక్లెట్లు అవి షాపింగ్ చేస్తున్నా. మేమైతే దసరాకి వెళ్ళాలి అనుకోలేదండి. జనవరిలో వెళ్దాం అనుకున్నా. లాస్ట్ లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను కదా. కానీ అనుకోకుండా జస్ట్ వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేశాను. అందుకే నాకు టైం కూడా లేదు షాపింగ్కి. 1 day బిఫోర్ నైట్ షాపింగ్ చేస్తున్నా. ఏం మరీ అంతగా ఏం కొనలేదు. చాలా వరకు చాలా మార్కెట్లలో ఆఫర్ కూడా పెడతారండి. అంటే ఎలా అంటే సింగిల్ ఒక రేటు పెడతారు, ఒక 4, 6 అలా కొద్దిగా రేట్ తక్కువలో ఆఫర్ రేట్లో పెడతారు. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇక్కడ బేకరీ ఐటమ్స్ చూడండి, కేక్లు. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. వాళ్ళు వచ్చినప్పుడు అయితే డైలీ కొనేవాళ్ళం మేము. ఏంటంటే ఆల్రెడీ చేసి పెట్టినవి ఉంటాయి, లేదు అంటే మనకి ఏదైనా బర్త్డేస్కి, పార్టీస్కి మనం ఆర్డర్ ఇస్తే కూడా మనం పే చేసి ఇస్తారు మనకు నచ్చిన స్టైల్లో.
మా షాపింగ్ అయితే అయిపోయిందండి. మా ఆయన బిల్ వేపిస్తున్నాడు. నేను ఇక్కడ నా ఐఫోన్కి అడాప్టర్ తీసుకుంటున్నా. ఒరిజినల్ ఉంది అని చెప్పినారు. మనకి ఓన్లీ కేబుల్ ఇచ్చినారు కదా, ఒక అడాప్టర్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నా. ఎంత 85 గ్రామ్స్ అని చెప్పినాడు ఒరిజినల్. యూజ్ కావాలి కదా అని చెప్పి తీసుకుంటున్నా. మొన్న మొబైల్ కొన్న షాప్ అతను మా ఫ్రెండ్ 50 గ్రామ్సే అని చెప్పేసి చెప్పినాడు, కానీ నాకు మళ్ళీ దుబాయ్ వెళ్ళే అంత టైం అయితే లేకుండా ఇంకేం చేయాలని చెప్పేసి ఇక్కడే తీసుకున్నా ఒకటి. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది దీనికి. షాపింగ్ అయ్యేసరికి 12 అయింది. ఈ షాప్ కూడా క్లోజ్ చేస్తున్నారు. నాకు బట్టల దగ్గర చాలా లేట్ అయిపోయింది. అక్కడ అంత తొందరగా మనం డిసైడ్ అవ్వం కదా. ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. అయిన తర్వాత కేఎఫ్సి తిందామని చెప్పేసి పక్కనే రీఫ్ మాల్ ఉంటే రీఫ్ మాల్లోకి వెళ్తున్నాము. ఈ రీఫ్ మాల్ కూడా చాలా చాలా పెద్దదండి. ఇందులో కూడా A to Z ఉంటాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్ని ఐటమ్స్. ఫార్మసీ ఉంటుంది ఇందులోనే, ప్రతి ఒక్కటి ఉంటుంది. మేమున్న ఏరియాలోనే అన్ని మాకు దగ్గరలోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. లేట్ నైట్ కదా, అందుకే చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మేము వెళ్ళిన కేఎఫ్సి షాప్ కూడా క్లోజ్ అయిపోయిందండి. రండి చూద్దురు. అండ్ రీఫ్ మాల్లోనే కింద అల్మయ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఓపెన్ ఉందని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళాను. కాకపోతే అది కూడా క్లోజే. అన్ని వాళ్ళన్నీ వాష్ చేసుకుంటున్నారు. ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి, ఆఫర్ ఉంటాయి. కేఎఫ్సి యాప్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఆఫర్లు అవి ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కన్నా కూడా ఆన్లైన్లోనే తక్కువ పడుతుంది తెలుసా. ఇంకా మేమైతే తిరిగి మళ్ళీ వెళ్తున్నాము. కొన్ని సూపర్ మార్కెట్లు అండ్ మాల్స్ అయితే 24 అవర్స్ ఓపెన్ ఉంటాయి. ఈవెన్ కేఎఫ్సి కూడా కొన్ని 24 అవర్స్ ఓపెనే ఉంటాయి. ఇది చూసారా, నేనైతే దూరం నుండి చూసి రియల్ అనుకున్నా. దగ్గరికి వస్తే అదంతా మొత్తం ప్లాస్టిక్. కానీ అది చైనా రెస్టారెంట్, అది దాని కిందనే ఉంటే బాగా వెరైటీగా ఉందని చెప్పేసి వీడియో తీసిన. నిజంగానే చాలా బాగుంది. అది వాళ్ళని ఆకర్షించడానికి భలే పెట్టినారనిపించింది నాకైతే. ఆ తర్వాత కేఎఫ్సి అయితే వెంటనే వచ్చేసింది. జస్ట్ 10 to 15 మినిట్స్లో వస్తుందండి ఆర్డర్ పెట్టుకుంటే. ఎక్కువ లేట్ అయితే అవ్వదు. ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే అందులో ఆప్షన్ 69 గ్రామ్స్ ఉంటుంది, అది ఆర్డర్ పెట్టుకోండి. అది 12 పీసెస్ ఒరిజినల్ అని ఉంటుంది. మొత్తం డెలివరీ ఛార్జెస్ అవన్నీ కలిపి 84 అవుతుంది. ఎందుకంటే మనము పొటాటో చిప్స్ స్పైసీ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, 6 గ్రామ్స్ ఒకదానికి, 3 గ్రామ్స్ ఒకదానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. మొత్తం కలిసి 88 ఎంత అవుతుందండి. అంటే చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా అండి. మేమైతే షాపింగ్ చేసినట్టు కూడా ఇంకా సదరలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఫస్ట్ తిన్న తర్వాత అన్నీ సదురుకోవచ్చులే అని చెప్పేసి తింటున్నాను కూర్చొని.
ఇక అన్నీ సదిరేసి పడుకోవాలి. రేపే కదా ఇంక మేము వెళ్ళేది. అండ్ ఈ అబ్బాయి మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకు మొన్ననే ఇండియా నుండి వచ్చాడు. అన్నీ తినేసినారా అని అనుకోవద్దు, అస్సలు తినలేకపోయినాం. నేనైతే 2 పెట్టుకున్నా కానీ ఒక్కటి తిన్నా కానీ నా పని అయిపోయింది. ఎవరు తినలేదు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపు మేము ఇండియా వెళ్తున్నామండి. అంటే 15th అక్టోబర్ రోజు మేము ఇండియా వెళ్తున్నాము. ఇది సాటర్డే నైట్ వ్లాగ్. ఇది మా పిల్లలకి తెలియదు మేము ఇండియా వెళ్ళేది. అంటే వాళ్ళకు మేము సంక్రాంతికి అంటే జనవరిలో వస్తామని తెలుసు, వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ గా వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్ లో ఎవరికి తెలియదు, మా బావకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మా బావ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి చెన్నై వస్తాడు కాబట్టి మా బావకు మాత్రమే చెప్పాము. చూడాలి మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇవన్నీ ఇప్పుడు సర్దరాలి. టైం ఎంత అయింది? టైము 3. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 3 AM. ఇంత ముందే వచ్చినాం మేము కూడా. ఇవన్నీ తీసుకొచ్చినాం. మనకు ఇండియాలో కూడా ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి ఇప్పుడు. కానీ నాకెందుకో ఇండియాలో ఏం కొన్నా కాస్ట్ అనిపిస్తుంది, దుబాయ్లో ఏం కొన్నా కాస్ట్ తక్కువ అనిపిస్తుంది. అది ఎందుకో అర్థం కాదు. పిల్లలకి ఏమేం కావాలో అన్నీ తీసుకున్నాను. అయినా వీళ్ళు హాస్టల్లో ఉంటారు కదా అండి, వీళ్ళు తినడం తక్కువ, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం ఎక్కువ. ఈసారి 2 years అయిపోయిందండి మేము ఇండియా వెళ్ళి. గృహప్రవేశం అప్పుడు వచ్చినాము. తర్వాత ఎప్పుడు ఆగస్టులో వచ్చినాం దుబాయ్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళేది వాళ్ళము. ఈసారి 2 years అయిపోయింది. ఇంటి దగ్గర కూడా చాలా వర్క్ ఉంది. ఈ 10 daysలో మొత్తం అన్నీ చూసుకొని రావాలి. అండ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చూడండి. పిల్లల కన్నా మా అత్తమ్మ మా మావయ్య బాగా సర్ప్రైజ్ అయిపోయినారు. ఇక్కడ అడాప్టర్ ఓపెన్ చేసి చూస్తున్నా, అది భలే ఉంది వెరైటీగా.
ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతవరకే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇండియా వ్లాగ్స్ వస్తాయి, తప్పకుండా చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.